అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా ఆయన తన ప్రసంగంలో భారతదేశంపై చేసిన కొన్ని తీవ్రమైన ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢిల్లీని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమైంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్, చైనాలు ఆర్థికంగా మద్దతిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. అంతేకాకుండా తాను కేవలం 7 నెలల్లోనే 7 అంతులేని యుద్ధాలను ఆపేశానని, అందులో భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న ఘర్షణ కూడా ఉందని మరోసారి తన పాత పాటే పాడారు ట్రంప్. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగడానికి ప్రధాన ఆర్థిక వనరుగా చైనా, భారతదేశాలు రష్యా చమురును కొనసాగించడమే అని ట్రంప్ నేరుగా ఆరోపించారు. చైనా, భారతదేశం నిరంతరాయంగా రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా కొనసాగుతున్న యుద్ధానికి ప్రధాన నిధులు సమకూరుస్తున్నాయని ట్రంప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే ఇదివరకే ట్రంప్ పరిపాలన రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా భారతదేశంపై అదనంగా 25% సుంకాలను విధించింది. దీంతో భారత్పై మొత్తం సుంకాలు 50% పెరిగాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక సుంకాలలో ఇది ఒకటిగా మారింది. ఈ ఆరోపణల విషయంలో భారత్ తన వైఖరిని గట్టిగా సమర్థించుకుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విమర్శలను అన్యాయమైనవని, అసంబద్ధమైనవని పేర్కొంది. ప్రపంచ మార్కెట్లోని పరిస్థితుల దృష్ట్యా భారతీయ వినియోగదారులకు స్థిరమైన, సరసమైన ఇంధన ధరలను అందించడానికి రష్యా నుంచి చమురు దిగుమతులు తప్పనిసరి అని భారత్ వాదించింది. అయితే ప్రపంచంలోని ఏ ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల మాదిరిగానే న్యూఢిల్లీ కూడా తన జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాక భారత్ను విమర్శిస్తున్న అనేక దేశాలు కూడా రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయని, భారత్కు ఉన్నంత జాతీయ అవసరం వారికి లేదని కూడా ఎత్తి చూపింది. ఇక ట్రంప్ తన ప్రసంగంలో ఐరోపా దేశాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. అవి కూడా రష్యా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ తమకు తామే వ్యతిరేకంగా యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని విమర్శించారు. రష్యాపై మరింత శక్తివంతమైన సుంకాలను విధించడానికి అమెరికా సిద్ధంగా ఉందని, అయితే ఈ చర్యలు ప్రభావవంతంగా ఉండాలంటే ఐరోపా దేశాలు కూడా తమతో చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు. రష్యా చమురు అంశంతో పాటు ట్రంప్ తన పాత నిరాధారమైన వాదనను ఐరాస వేదికపై మరోసారి చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణను తాను ఆపేశానని ఆయన పునరుద్ఘాటించారు. కేవలం 7 నెలల కాలంలో నేను 7 అంతులేని యుద్ధాలను ముగించాను. ఇందులో కాంబోడియా, థాయిలాండ్, కోసావో, సెర్బియా, కాంగో, రువాండా, పాకిస్తాన్, భారత్, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా మరియు ఆర్మేనియా, అజర్బైజాన్ ఉన్నాయి అంటూ ఓ పెద్ద జాబితానే చెప్పుకొచ్చారు. తన ఈ ఘనతలకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కూడా ట్రంప్ పరోక్షంగా కోరారు. ప్రతి ఒక్కరూ ఈ విజయాలకు నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అంటున్నారు. కానీ నాకు అసలు బహుమతి ఏమిటంటే మిలియన్ల మంది ప్రజలు అంతులేని అప్రసిద్ధ యుద్ధాలతో చంపబడకుండా తమ తల్లులు, తండ్రులతో కలిసి పెరిగే కొడుకులు, కూతుళ్ళు అని ఆయన అన్నారు. అయితే ట్రంప్ యొక్క ఈ వాదనను భారతదేశం వర్గీకరణ పూర్వకంగా ఖండించింది. న్యూఢిల్లీ ఇరు దేశాల మధ్య శాంతి చర్చల్లో ఎటువంటి మూడవ పక్ష జోక్యాన్ని నిరాకరిస్తూ వచ్చింది. 2025 మే నెలలో పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. దీని తర్వాత ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మధ్య జరిగిన నేరుగా చర్చల ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ పదే పదే స్పష్టం చేసింది. ఈ శాంతి ప్రక్రియలో వాషింగ్టన్ లేదా మరే ఇతర దేశం యొక్క మధ్యవర్తిత్వం లేదని భారతదేశం బలంగా నొక్కి చెప్పింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఇటీవల భారత్ వైఖరిని బలపరుస్తూ ద్వైపాక్షిక సమస్యలపై ఏ మూడవ పక్ష మధ్యవర్తిత్వానికి భారత్ అంగీకరించలేదని చెప్పారు. ప్రస్తుత ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాకపోవడం వల్ల విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ట్రంప్ ఆరోపణలకు భారత్ తరపున సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. రష్యా చమురు కొనుగోళ్లపై సుంకాలు విధించడం, భారత్, పాక్ మధ్యవర్తిత్వ దావాలు, ఒకవైపు ట్రంప్ పరిపాలన భారతదేశంతో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఐరాస వేదికపై ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్, అమెరికా సంబంధాలలో ఉన్న సున్నితత్వాన్ని మరోసారి బయటపెట్టాయి. ట్రంప్ తన ప్రసంగంలో ఐరాసను కూడా విమర్శిస్తూ ఖాళీ మాటలు యుద్ధాలను పరిష్కరించలేవు అని అన్నారు. తాను 7 యుద్ధాలను ముగించినప్పుడు ఐరాస నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని, అది తన పని చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. మొత్తంగా ఐక్యరాజ్య సమితి వేదికను ఉపయోగించుకొని అధ్యక్షుడు ట్రంప్ తన గొప్ప విజయాలను చెప్పుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆయన చేసిన 2 ముఖ్యమైన వ్యాఖ్యలు రష్యా చమురు కొనుగోళ్లపై భారత్పై ఆరోపణ, భారత్ పాక్ ఘర్షణను ఆపేశానని పదే పదే చెప్పడం, భారతదేశం యొక్క విదేశాంగ విధానంపై, దాని సార్వభౌమ
సార్వభౌమత్వ వైఖరిపై ప్రశ్నార్థకాలను లేవనెత్తాయి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.